పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు బాయ్. ఇక్కడ రాజకీయాలకు వచ్చి ఏం చేస్తారు రాజకీయాలకు వచ్చి? కరెక్టే. నా జీవితంలో ఏ పరిస్థితుల్లో చేసుకున్నానో మీకేం తెలుసు, ఎన్ని ఇబ్బందులు పడ్డానో మీకేం తెలుసు. నాకు సందేహం, 3 సార్లు పెళ్లిళ్ళు చేసుకుంటే రాజకీయాలకు పనికిరావాలంటున్నారు. మరి ఒకే ఒక పెళ్లి చేసుకొని ఎవరికి తెలియకుండా 30 మందితో తిరిగితే ఓకేనా? నేను ఏం గమనించానంటే, రాహుల్ గాంధీ గారు పెళ్లి చేసుకోలేదు అన్నారు కానీ బ్రహ్మచారం చెప్పలేదు. అందువరకు సంతోషం. ఇది మోర్ దెన్ పవర్ బేస్డ్. వీటన్నిటికంటే కూడా ముందు ప్రజల సమస్యల్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలో, ఎలా పరిష్కారం మార్గాలు వెతకాలనే ముఖ్య ఉద్దేశం. పవర్ వచ్చినా రాకపోయినా పార్టీ అనేది ప్రజల కోసం ఉంటుంది. నేను పెద్ద పారిశ్రామిక ఉత్పత్తులకు కానీ కంపెనీలకు కానీ నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉండొచ్చు. కానీ నేను చేనేతకి ఎందుకున్నానంటే, నాకు వాటికి ఒప్పుకుంటే నాకు కోట్లు డబ్బులు వస్తాయి. కానీ నాకు కోట్ల సంపాదనలో తృప్తి లేదు, కోట్ల సంపాదనలో ఆత్మశాంతి లేదు. ఎక్కడైతే కష్టాలున్నాయో, ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో వారికి అండగా నిలబడితే నాకు చాలా తృప్తి ఉంటుంది. అదే కోట్లాది సంపాదన నాకు. వీలైతే ట్వీట్స్, కుదిరితే మీటింగ్. ఇది జనసేనాధీశుడి పవన్ కళ్యాణ్ స్టైల్. ఏపీలో సమస్య ఏదైనా తనకు తాను ఓన్ చేసుకుంటున్నాడు. వీలుంటే వెళ్లి మాట్లాడడం ఒక ఎత్తైతే, ఆయన కోసం తరలి వస్తున్న బాధితులే ఎక్కువగా ఉంటున్నారు. ఉండవల్లి రైతుల భూ వివాదం నుంచి మొన్నటి చేనేత సత్యాగ్రహం ముందు రోజు వరకు అదే సీన్. ప్రతిపక్షం ఏ సమస్యలు ఏమనెత్తినా అధికార పార్టీ అసలు కనీసం పట్టించుకోవడం లేదు, అది సమస్యగా చూడడం లేదు. అదే పరిస్థితిలో పవన్ కళ్యాణ్ కానీ ఏదైనా సమస్య రైజ్ చేస్తే ప్రభుత్వాలు చాలా త్వరగా మంత్రుల దగ్గర నుండి అందరూ వెళ్లి పరిష్కారం చేయడానికి ఏదో ఒక మేరకు కృషి చేస్తున్నారు. ఈ ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల తాలూకా సమస్య బయటకు రాగానే పవన్ కళ్యాణ్ స్పందించడం అన్నది ప్రజలు చాలా హర్షిస్తున్నారు శ్రీకాకుళంలో అయితే. ఎందుకంటే ఎంతోమంది యాక్టర్లు ఉన్నారు, వాళ్ళందరూ కూడా టికెట్లు కొనుక్కొని సినిమాలు చూసిన వాళ్ళే అందరూ ప్రజలందరూ ఇక్కడ. కానీ పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత తక్కిన సినీ యాక్టర్లు ఎవరికి స్పందించకపోయినా పవన్ కళ్యాణ్ స్పందించి ఉద్దానంలో మొత్తం అసలు కిడ్నీ వ్యాధులు ఎందుకు వస్తున్నాయి దాని మీద ముందరగా ప్రకటన ఇచ్చేసరికి ప్రభుత్వాలు సర్దుకునేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాయి. లేదు దేవుడు మన నడమనే ఉన్నాడు, మన నడమనే తిరుగుతున్నాడు, మన నడమనే కాటన్ బట్టలు వేసుకొని నవ్వుతున్నాడు. నిజంగానే నేను చెప్పే దేవుడు కొన్ని కోట్ల మందికి నిజంగానే దేవుడు. ఈ ముచ్చటిన్నాక మీరు కూడా ఒప్పుకుంటారు, ఆవు బరాబర్ దేవుడే అంటారు. గతేడాది అరుదైన వ్యాధితో ఖమ్మంలో చికిత్స పొందుతూ పవన్ నే కలవరించింది ఓ బాలిక. తన దగ్గరకు రాలేదని తెలుసుకుని ఆమె దగ్గరికే పవన్ వెళ్లాడు, ఓదార్చాడు, హ్యాపీగా ఉంటావంటూ భరోసా ఇచ్చాడు, ఆర్థిక సాయం చేశాడు. ఆ మాటలే ఆమెకు ఊపిరిపోసాయో ఏమోగాని పూర్తిగా కోలుకుంది.
ఆ తర్వాత పవన్ ఇంటికొచ్చి మరీ పవన్ కళ్యాణ్ ను కలిసింది ఆ కుటుంబం. కానీ ఈ శ్రీజ కుటుంబానికి నిజంగా పవన్ కళ్యాణ్ సార్ దేవుడే కదా మరి. ఇగో గిట్ల పిలిస్తే ఎవ్వరి కోసమైనా ఎక్కడికైనా వెళ్ళిపోతాడు, ఎంతైనా ఎసోంటి సాయమైనా చేస్తాడు. కాబట్టే పవన్ సార్ ను అభిమానులు దేవుడని గుండెల్లో పెట్టుకునేది. మరి కర్మవీరులు కూడా గిట్లనే కాకుండా వాళ్ళ మీద పానం పెట్టుకున్న అభిమానులకు ఏదన్నా సాయం చేస్తే తలుసుకుంటారు కదా. సంపాదించి ప్రూవ్ చేసింది కూడా ఏం లేదు కళ్యాణ్ బాబు. ఎంతో డబ్బు ఎంతో నాకు ఇచ్చింది చాలా మందికి తెలుసు, నేను చెప్పాను కాబట్టి. తెలియకుండా ఎన్ని కోట్ల మందికి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చాడో. అవన్నీ ఇవ్వకుండా ఉండే కళ్యాణ్ బాబు దగ్గర చాలా డబ్బు ఉండాల్సిందే. సో అంత మంచి వ్యక్తి కళ్యాణ్ బాబు. సో అలాంటి వాడి కంటే కూడా ఎవరికి వేస్తాం ఓటు? నేనైతే నా వ్యక్తిగతం చేశాను, ఇలా ఎంతో మందికి చేశాడు. కార్గిల్లో అతను ఎంత డబ్బు ఇచ్చాడు, మొన్న హుదూద్కి ఎంత ఇచ్చాడు, చెన్నై తుఫాన్లకి ఎంత ఇస్తూనే ఉంటాడు అతను. ఆ డబ్బు దగ్గర అలా పట్టుకునే మనిషి తన డబ్బే ఇస్తున్నాడు. తను కష్టపడి చెమట వచ్చిన డబ్బే కోట్లు అలా ఇచ్చేస్తాడు. అలాంటి వాడు రేపు రాజకీయాల్లోకి వస్తే ఎలాంటి సర్వీస్ చేస్తాడో ఒకసారి ఊహించండి. హీఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఇన్ కమింగ్ ఇయర్స్. ఒక్కసారి నన్ను విమర్శించబోయే ముందు ప్రతి ఒక్కరూ మీ ఇంటి దగ్గర ఒక అద్దం ఉంటే అద్దంలో ముఖంలో చూసుకొని మీకు నేను విమర్శించగలనా అని మీరు నిర్ణయించుకొని నన్ను విమర్శించండి, నో ప్రాబ్లం.